హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాలీస్ పిల్ల. సో ఈ రోజు ఏంటంటే నేను మళ్ళీ గోవాకి వెళ్తున్నాను. కానీ లాస్ట్ టైం లా కాదు, ఈసారి నేను బై ట్రైన్ తిరుపతి టు మడ్గావా. ఇట్స్ 16 hours జర్నీ. వాస్కోడగామా ఎక్స్ప్రెస్ ఎవ్రీ థర్స్డే ఒక్క ట్రైనే ఉంటుంది తిరుపతి నుంచి. సో నా మాన్సూన్ కూడా నేను గోవాతోనే స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. బికాజ్ సమ్మర్ అయిపోయింది అండ్ last 2 days nunchi I was moody. It's not planned, it's a sudden plan actually. Okay, oka ticket dorikindi, so I'm going all of sudden and I'm thinking to share my journey with you all, train journey and Goa memories anni nenu I will try to capture each and everything. Let's go. Inka ola auto book cheskoni on the way to railway station anamata. Very excited because this is my first long journey in train. ట్రైన్ మార్నింగ్ 11:25 AM అయితే నేను 10 కంతా వచ్చి స్టేషన్లో కూర్చున్నాను. సో కామెడీ థింగ్ ఏంటంటే హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి ఉంటుంది కదా, నేను ట్రైన్ ఇంకా రాలేదని చెప్పి ఏదో ఒక మూల కూర్చోన్నాను ప్లాట్ఫామ్లో. అదేమో చాలా చిన్న ట్రైన్, ముందర ఎక్కడో అనింది. మా ఫ్రెండ్స్ ఏమో వచ్చేసింది చూడు, అక్కడే ఉంది చూడు. నేను సోలోగా అన్నాను కదా, ఎక్కడ ఏంటి నేను మిస్ అయిపోతానేమో అని లాస్ట్ ఇంకా 5-10 minutes ఉన్నప్పుడు ఎలాగోలా ఎక్కేసాను అనమాట. లేదంటే జస్ట్ మిస్ అయ్యేది, నా వీకెండ్ మొత్తం ఖరాబ్ అయ్యేది. ఫైనలీ ఐమ్ ఆన్ ట్రైన్ అండ్ ఇంకా ఇది సూరతి గారెలు. ఈ స్వీట్స్ మనకి సూరత్ నుంచి ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై నోన్ పీపుల్. వీటితో స్టార్ట్ చేశాను నా ట్రైన్ జర్నీ. తర్వాత చాలా ఫుడ్ ఐటమ్స్, సమోసాల దగ్గర నుంచి ఏది పడితే అది తినుకుంటూ అలా టైంపాస్ చేస్తూ ఉన్నాను అనమాట. కానీ ట్రైన్ జర్నీ ఆల్వేస్ ద బెస్ట్ అబ్బా. మనకి ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం ఫుల్ మజా వస్తుంది. మనకి స్లీపర్ ఉన్నా సీటర్లు ఉన్నా ఏదైనా కూడా ఇక్కడ డోర్ దగ్గర నిల్చొని ఎక్కువ మనం గంటలు టైంపాస్ చేస్తూ వ్యూని ఎంజాయ్ చేస్తూ, నో మ్యాటర్ ఇస్ 2 days or 3 days జర్నీ, వీ విల్ ఎంజాయ్ అ లాట్. ఆల్వేస్ మొబైల్ ఎంజాయ్ ద నేచర్ జాను అన్నాడు. సో మై రిప్లై టు హిమ్ ఇది, సీ ఐఎమ్ జూమింగ్ ఆల్సో ఆల్, యూ క్యాన్ సీ సేమ్ ద విత్ యువర్ ఐస్. ఓకే, దిస్ ఈస్ వాట్ వీ ఎంజాయ్ ఇన్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. యూ షట్ ఫ్రమ్ నౌ. ఎంతసేపు ఫొటోస్ వీడియోలు తీసుకుంటున్నావు, నా మాట వినవని చెప్పంటుంటే సో అలా రిప్లై ఇచ్చాను అనమాట. అంతే కదండి. కొన్ని స్టేషన్స్ దగ్గర దిగి మనకు కావాల్సిన స్నాక్స్ అన్ని కొని తింటూ అలా చిల్ అవుతూ ఎంతో బాగుంటుంది కదా. సీరియస్లీ వన్ షుడ్ ప్లాన్ అ ట్రైన్ జర్నీ విత్ అంటే మన వైబ్స్కి కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ హూ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ యువర్ విత్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆల్సో. చాలా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్లైట్ ఏదేదో అనుకుంటాం, కంఫర్ట్ ఇది అదే అనుకుంటాం, బట్ see, this is one of the best experience in everyone's life and seriously dude, finally ఎప్పుడెప్పుడు గోవా వస్తుంది అనుకుంటూ నిద్రపోకుండా వెయిట్ చేస్తూ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని అన్నిటినీ ఫైనలీ ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయాను గోవాకి. ఇలా వర్షం పడి ఆగిపోతుంది అనమాట. గోవా వెదర్ అయితే చాలా సెక్సీ ఉంది. నేను రీచ్ అవ్వగానే అండ్ అక్కడ ఒక బైక్ కోసం చూస్తున్నాం, రెంటెడ్ బైక్స్, అండ్ దాని ఫొటోస్ వీడియోస్ అన్నీ మొత్తం తీసుకుంటున్నాము. ఎందుకంటే రేపు వాళ్ళు ఏదో ఒక డ్యామేజ్ అయిందని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు తీసుకోకూడదు కాబట్టి. సో ఇది నా జర్నీ అండి. పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.